హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనిప్పుడు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన డాక్టర్ జకీర్ హుస్సేన్ వారి 56వ వర్ధంతి సందర్భంగా నివాళులతో కూడిన సంస్మరణ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. డాక్టర్ జకీర్ హుస్సేన్ 56వ వర్ధంతి స్మరణ. ఇక వినండి. తన సంపద అంతా భారతదేశం కోసం దారబోసిన దేశభక్తుడు, భారతరత్న డాక్టర్ జకీర్ హుస్సేన్. వీరు భారత 3వ రాష్ట్రపతి. వీరి జననం ఫిబ్రవరి 8, 1897 సంవత్సరం. అలాగే మరణం మే 3, 1969, అనగా 56 సంవత్సరాల క్రితం మరణించినటువంటి వారి 56వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ జకీర్ హుస్సేన్ హైదరాబాద్, భారతదేశం హైదరాబాదులో జన్మించారు. వీరు ఇతని తండ్రి పఖ్తూన్ జాతికి చెందినవాడు. ఇతడు హైదరాబాదు నుండి ఉత్తరప్రదేశ్లోని ఫరూదాబాద్ జిల్లా ఖాయిమ్గంజ్కి వలస వచ్చాడు. హుస్సేన్ ఇటావా, అదే ఉత్తరప్రదేశ్లోని ఇస్లామియా ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. జకీర్ హుస్సేన్ ఉన్నత విద్య అలీగర్లోని ఆంగ్లో మహమ్మదన్ ఓరియంటల్ కాలేజీలో అభ్యసించాడు. అక్కడే విద్యార్థి సంఘ నాయకుడిగా గుర్తింపబడ్డాడు. జకీర్ హుస్సేన్ 23 సంవత్సరాల వయసులో ఢిల్లీ దగ్గర ఒక జాతీయ ముస్లిం విశ్వవిద్యాలయాన్ని స్థాపించి దానికి జామియా మిలియా ఇస్లామియా అని పేరు పెట్టాడు. తరువాత ఈయన విత్తశాస్త్రం, అదే ఎకనామిక్స్లో PhD చేసేందుకు బెర్లిన్ విశ్వవిద్యాలయానికి, ఇక్కడ జర్మనీకి వెళ్ళాడు. జర్మనీలో ఉన్నప్పుడు గాలిబ్ మహాకవి తెలుసు కదా, ఆయన 1797లో జన్మించాడు. అంటే జకీర్ హుస్సేన్ గారి కన్నా ఖచ్చితంగా 100 సంవత్సరాల క్రితం పుట్టిన ఆయన. ఆ గాలిబ్ గారు 1797లో పుట్టి 1868లో చనిపోయారు. ఆ గాలిబ్ మహాకవి జీవిత గాథ మరియు కవితా సంగ్రహాలను క్రోడీకరించాడు జకీర్ హుస్సేన్ గారు. భారతదేశానికి తిరిగి వచ్చి జామియా మిలియా ఇస్లామియాకు మార్గదర్శకుడిగా మారాడు. బ్రిటిష్ వారితో పోరాటానికి మహాత్మా గాంధీతో చేతులు కలిపి జకీర్ హుస్సేన్ బేసిక్ విద్యపై కఠోర పరిశ్రమ చేశాడు. భారతదేశంలో విద్యాభ్యుదయానికి శ్రమించాడు. ఈ కాలంలో హుస్సేన్ ఉత్తమ దార్శనికుడిగా, భారత విద్యా విభాగ మార్గదర్శకునిగా గుర్తింపు పొందాడు. తమ రాజకీయ ప్రత్యర్థి అయిన మహమ్మద్ అలీ జిన్నా ఆయన చేత కూడా ఈయన పొగడబడ్డాడు. తన వ్యక్తిగత సంపదనంతా భారతదేశానికి ధారవోసిన దేశభక్తుడు జకీర్ హుస్సేన్. భారత స్వాతంత్రం తర్వాత అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పదవికి అంగీకరించాడు. స్వాతంత్రం వచ్చిన ప్రథమ దశలో విద్యార్థుల ఉద్యమాలను, ముఖ్యంగా అలీగఢ్లో వాటిని ఉద్యమాలను అదుపులో ఉంచడానికి ఇతని నియామకం ఎంతో ఉపయోగపడింది. ఆ రోజుల్లో వైస్ ఛాన్సలర్ పదవీకాలం ముగిసిన తర్వాత 1956లో పార్లమెంట్ సభ్యునిగా నామినేట్ చేయబడ్డాడు. 1957లో బీహార్ గవర్నర్గా నియమించబడి పార్లమెంటుకు రాజీనామా చేశాడు. బీహార్ గవర్నర్గా 1957 నుండి 1962 వరకు సేవలందించిన తర్వాత 1962 నుండి 1967 వరకు భారత ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించాడు. ఆ తదనంతరం మే 13, 1967న భారత రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. ఇతని ప్రథమ ఉపన్యాసంలో మొత్తం భారతదేశం నా ఇల్లు, ప్రజలందరూ నా కుటుంబం అని పేర్కొన్నాడు. అత్యల్పకాలం రాష్ట్రపతి పదవిని నిర్వహించిన మొదటి వ్యక్తి ఈయన. రాష్ట్రపతి పదవిలో ఉండగా మరణించిన మొదటి వ్యక్తి కూడా ఆయనే. ఆయన మరణించే నాటికి 1969 మే 3 నాటికి నేను, అనగా మీ కానమోకు, 6వ తరగతి పరీక్షలు పాస్ అయి
ఉన్న సందర్భంలో వీరి మరణ వార్త మా స్కూల్లో ప్రకటించబడటం జరిగింది. రాష్ట్ర పదవిలో ఉండగా మరణించిన మొదటి వ్యక్తిగా కూడా ఆయన జాకీర్ హుస్సేన్ గుర్తుండిపోతారు భారత చరిత్రలో. ఇప్పటి వరకు 2 రాష్ట్రపతులు పదవిలో ఉండగా మరణించారు. వారిలో డాక్టర్ జాకీర్ హుస్సేన్, అలాగనే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ కూడా. జాకీర్ హుస్సేన్ చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం 1963లో భారతరత్న పురస్కారాన్ని అందించింది. ఇలా ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన డాక్టర్ జాకీర్ హుస్సేన్ వారి 56వ వర్ధంతి మే 3 సందర్భంగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన వారికి నివాళులు అర్పిస్తూ ఈ అంశాన్ని డాక్టర్ జాకీర్ హుస్సేన్ 56వ వర్ధంతి స్మరణ అంటూ ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.